సంక్రాంతి నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మహిళలకు ప్రతి ఏటా నిర్వహించే సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ పోటీలు ప్రారంభం కాగా 1, 2, 7, 9, 10, 11, 50 డివిజన్లలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఆ పోటీలను ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సదరు డివిజన్లో మహిళలు వేసిన ముగ్గులను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల 11వ తేదీన పుష్కరాల రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డిమణి, మజ్జి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, కోసూరు చండీప్రియ, కప్పల వెలుగుకుమారి, చాపల చినరాజు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ వార్డు సుమారు 1000 మెజార్టీ ఇచ్చారు. 2024 మన ఎన్నికల్లో 2000 పైన మీరందరూ మెజార్టీ ఇచ్చారు. అది ఎప్పుడు కూడా మర్చిపోరు. మీకు అభివృద్ధి పరంగా ట్రైన్లు కానీ రోడ్లు కానీ ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు స్పందిస్తాం. ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఎప్పుడు కూడా వెన్నంటే ఉన్నారు, ఆశీర్వదించారు, భవిష్యత్తులో కూడా ఆశీర్వదించండి. ఎన్డీఏ కూటమి మీకోసం కృషి చేస్తూ ఉంది. ఇంకా ఎమ్మెల్యేగా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాం. మహిళలు సురక్షితంగా ఈ నగరంలో ఉండాలని కృషి చేస్తూ ఉన్నాను ఎమ్మెల్యేగా. అలాగే పండుగ వచ్చిందంటే మగవాళ్ళ పండుగ అయిపోయింది సంక్రాంతి. మగవాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు నచ్చినట్లు ఆడుకుంటున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. ఆడవాళ్ళు వంటగదికే పరిమితం అయిపోతూ ఉన్నారు. అలా ఉండకూడదని మీకు ముగ్గుల పోటీ పెట్టాం. ఎప్పుడైనా సరే ఈ ముగ్గుల పోటీని కొనసాగిస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నాం. జనవరి 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి పుష్కర్ ఘాట్లో 1st, 2nd, 3rd ప్రైజ్ ఇస్తాం. 42 వార్డుల్లో వచ్చిన 1st, 2nd, 3rd ప్రైజ్ వాళ్ళకి ఆ రోజు ఇస్తాం.